2 కిడ్నీలు పోయినా గానీ, అంటే కిడ్నీలు పూర్తిగా కొట్టేసినా కొంతకాలం బతకొచ్చు గానీ, లివర్ పూర్తిగా పోతే ఒక్కరోజు కూడా బతకలేమండి. వెంటనే చచ్చిపోతాం అన్నట్టు. పొద్దున్నే ఈ అశుభ మాటలేంటి అని మీరు తిట్టుకున్నా గానీ, లివర్ కొట్టేస్తున్న కేసులు, లివర్ పోతున్న కేసులు చాలా చాలా ఎక్కువున్నాయి గాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సొస్తుందండి. ఎందుకంటారా? నానా రకాల మందు, పిచ్చి మందు తాగేవాడు, పిచ్చగా తాగేవాళ్ళు ఒక కేటగిరీ, స్వయంగా లివర్ పాడు చేసుకుంటున్నారు. రెండో వాళ్ళు పాపం ఏ మందు అలవాటు, సిగరెట్ అలవాటు ఉండదు. కానీ డైలీ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అదేనండి జంక్ ఫుడ్. ఇది లేకపోతే ముద్ద తెగని బ్యాచ్ ఒక బ్యాచ్ ఉన్నారు. కూల్ డ్రింకులు కూడా భలే తాగుతారు వీళ్ళు. వీళ్ళ కాలేయం పోతోంది, పూర్తిగా పోతుందండి. ఎంఈఎల్డి స్కోర్ అంటారు. ఆ స్కోర్ 35% దాటితే ఇక లివర్ పోయినట్టే, ఒక కేటగిరీ. 2, లివర్కి ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు వస్తూ ఉంటాయి కదండి, అక్కడ పూర్తిగా పోయినట్టే. 3, వైరల్ హెపటైటిస్ వస్తుందండి, ఒక్కోసారి విపరీతమైన వైరల్ లోడ్ ఉంటుంది, లివర్ పూర్తిగా పోయినట్టే. ఈ కేటగిరీల్లో లివర్ పూర్తిగా పోతే ఇక ఏమీ చేయలేము. కానీ ఇక్కడ ఒక అవకాశం ఉందండి, సూపర్ అర్జెంట్ కేటగిరీ అని చెప్పి ఒకటి ఉంది. ఆ కేటగిరీలో 24 గంటల్లోనే లివర్ తీసుకొచ్చి వేసేస్తారండి. ఎవరిది? మన వాళ్ళది కాదు. డోనర్స్ ఉంటారు చూడండి, ఐ మీన్ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు తెలుసు కదా మీకు, వాళ్ళు ఇస్తున్నారు, ఈ మధ్య అవయవాలు ఇస్తున్నారు. చనిపోయిన వెంటనే ఆ వ్యక్తి అవయవాలు తీసుకొని మంచి గ్రీన్ ఛానల్లో స్పీడ్గా పంపించి మారుస్తున్నారు. ఈ సూపర్ అర్జెంట్ కేటగిరీలో నమోదు చేయించుకోవాలి, గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. అన్ని ఫేమస్ హాస్పిటల్స్లోనూ ఇది ఉంది, నమోదు చేయించుకోవాలి. రెండోది, అంటే ఫస్ట్ కేటగిరీ ఇది చేయండి. లేదు ఇక కాలేయం పోతోంది అనుకున్నప్పుడు కిడ్నీలాగే ఇది కూడా ఒక కిడ్నీ ఎలా అయితే ఇస్తారో, కాలేయంలో సగం ముక్కను కోసి ఎవరిది? డోనర్స్ది. ఎవరిదైతే ఫిట్ అవుతుందో, అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, వ్యాపారం కాదండి, కుటుంబ సభ్యుల నుంచి కన్సెంట్ ఉన్న తర్వాత వాళ్ళకి తీసి వేస్తున్నారు. సరే, మళ్ళీ విషయానికి వచ్చేస్తాను. సో మరి కిడ్నీలు ఆగినా పర్వాలేదు, డయాలసిస్ మీద కొన్నాళ్ళు గంటేయొచ్చు, ఆ తర్వాత మార్పించుకోవచ్చు. కాలేయం మాత్రం పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఈ సమాచారం ఎందుకు ఇస్తున్నానంటే, సూపర్ అర్జెంట్ కేటగిరీ ఒకటి ఉంది. ఎందుకు ఉంది అంటే రీసెంట్గా ఒక కుర్రాడికి, ఇదేనండి ఈ జంక్ ఫుడ్ విపరీతంగా తినే అలవాటు ఉన్న కుర్రాడికి కాలేయం పూర్తిగా పోతే ఈ సూపర్ అర్జెంట్ కేటగిరీలో మార్చారు. ఎక్కడ? హైదరాబాద్ నిమ్స్లోనే మార్చారు. మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మరి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుందని ఒకటి. రెండోది, కాలేయం ఎందుకు పోతుందో చెప్పాను. మందు గట్రా తాగే వాళ్ళ కంటే కూడా ఈ జంకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి కాస్త నోట్లో వేసుకుంటే పర్లేదు, కానీ రోజు అదేదో చక్కగా 3 పూట్ల అన్నం తిన్నట్టు తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కూల్ డ్రింక్స్తో కలుపుకొని. వాళ్ళ కోసం ఈ వార్నింగ్ ఉపయోగపడుతుందని ఇస్తున్నానండి. సో మరి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.